హాయ్ అండి. హాయ్. ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మరి ఐటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ వస్తే. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, మరి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, వస్తుంది ఖచ్చితంగా. ఏ పదవి వస్తుంది? ఆ, మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు. సో ప్రస్తుతం మన జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన బాగాలేదు. జగన్ కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా నవరత్నాలు అని, సో నవరత్నాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? దానిలో కొన్ని యూజ్ ఉన్నాయి, కొన్ని అన్ యూజ్ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో వేరే ఉంది, మరి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వేరే ఉంది. సో ఇద్దరు కలిస్తే ఆ మేనిఫెస్టోలో ఏ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారు అనుకోవచ్చు? ఇద్దరు కంబైన్ కలిసి ఆలోచించుకొని చేస్తారు ఏదైనా. సో ఇప్పుడు విద్యార్థుల వలస అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, మరి ఆ విద్యార్థుల వలస అనేది ఆగిపోతుందా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే? ఏమి ఆగిపోవు. వలస ఆగిపోదా? వలస అంటే వేరే వెళ్ళడం, అంటే హైదరాబాద్ కి రావడం, బెంగళూరుకి వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది కదా ఆంధ్ర నుంచి. సో అది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మరి ఆగిపోతుందా పెరుగుతుందా? ఏం ఆగిపోదు, అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతాయి కదా. అన్ని కాలేజీలు అని కంపెనీలు అని అన్ని అక్కడే ప్రారంభిస్తారు. సో జగన్ చూసుకుంటే 3 రాజధానులు అన్నారు, మరి చంద్రబాబు చూసుకుంటే ఒక రాజధాని అన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే రాజధాని చేస్తారు. సో ఇప్పుడు చేశారు కదా, అది ప్రజల్లో మార్పు ఏదైనా కలిగించింది అనుకోవచ్చా? అనుకోవచ్చు, కలిగించింది అనుకోవచ్చు. సో వై నాట్ 75 జగన్ అంటున్నారు, మరి ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్ని సీట్లు అంటే 175కి 100 అబౌవ్ వస్తుంది. థ్యాంక్ యూ.